బ్రేకింగ్ న్యూస్, ధనరాజ్ కి దయ్యం పట్టిందంట. ఏంటా దయ్యం? తన డిమాండ్స్ ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూడాలి. చాలా చూసాం. బాబే నన్ను చంపేయడం ఏంటండి? కొంప తీసి దెయ్యాలి కాదు కదా, ఖచ్చితంగా దెయ్యాలి. ఈ లారెన్స్ పెంచుకున్న కాంచిన దెయ్యాలి. ఏదో పీస్ఫుల్ గా ఉంటది కదా అని శబ్దాలే థియేటర్ వెనకాల ఇల్లు తీసుకుంటే శబ్దాలు ఏంట్రా బాబు? ఇప్పుడు ఈ భూత వైద్యులు ఫోన్ చేయాలి. హలో, నమస్కారం. మీ ఇంట్లో దయ్యాలు భూతాలు వగేరా ప్రేతాత్మలు ఏమైనా తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయి. అవి మిమ్మల్ని కాల్చుకు తింటున్నాయా? అవి నన్ను కాల్చుకు తింటున్నాయి. అయితే ధర్మర్షి సంస్థానం వారి ఏకముఖి ద్రాక్ష వాడండి. 4 రోజుల్లో మీ కష్టాలతో పాటు మీరు పోతారు. లేకపోతే జై బ్యాటింగ్ బాబా 4 సార్లు పిలవండి. మీ కర్మ బాగుంటే ఆయన వస్తారు. జై బ్యాటింగ్ బాబా, 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 జై బ్యాటింగ్ బాబా. జై ఐపీఎల్. ఓం జంపక జంపక జపాంగ జపాంగ గిలిగిలిగ, జంపక జంపక జపాంగ జపాంగ గిలిగిలిగ. ఎక్కడా కనపడదే? రావద్దు, రావద్దు, రావద్దన్నా. వద్దు, చూడండి ఎలా వస్తుందా? వద్దు, నా కాలు వద్దు, నీకు దండ పెడతా, నా కాలు వద్దు. వద్దు వద్దు. బాబాయ్ ఎలాగైనా కాపాడండి. చూడండి ఎలా నేనేం కాపాడతాడు. ఓం జంపక్ జంపక్, ఓం జంపక్ జంపక్, ఓం జంపక్ జంపక్. మా గురువుగారు సాధించారు. ఇప్పుడు ఆ దయ్యం నా పిడికిల్లో ఉంది. గిలిగిలిగా దెయ్యం పిడికిల్లా ఎలా ఉంటుందరా? అవునా? ఏది చూపి. మధు క్యూర్ ఖతర్నాక్ చూసరా, జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోరా. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? గుర్తుపట్టలేదురా మీరు? నేను రా అనసూయని. 4 రేటింగ్ వచ్చినప్పుడు 10,000 ఇచ్చారా, 10 రేటింగ్ వచ్చినా 10,000 ఇచ్చారా. 10,000 అడిగితే నన్ను తీసేసాడు రా రే. నాకేమో యాక్టింగ్ రాదు, దానికేమో యాంకరింగ్ రాదు. దాన్ని తీసుకొచ్చి పెట్టేసాడు రా వాడు. జై ఐపీఎల్. ఓం జంపక జపాంగ జంపక జపాంగ జంపక జపాంగ. ఏం జరిగినది? నీకు అనసూయ అనే దయ్యం పట్టింది. మా గురువు గారు బంధించి దీంట్లో పెట్టారు. అనసూయ నన్ను పట్టుకున్నా? ఏమనసూయ నీకు ఎంత పొగరు? రే, ఎవరికైనా నోటితో ఉంటది, నీకేట చేత్తోలా? ఇప్పుడు ఆత్మ ఎవరిలోకి వెళ్తుంది? ఎవరిలోకి వెళ్తా? ఆత్మ ఎక్కడికెళ్తుందో? ఆత్మ ఎక్కడిపోతుందో? అయ్యో, మా అమ్మ ఒక మంత్రం చెప్పిందిరా, అది అత్యత్య పరిస్థితిలోనే వాడనుంది. నీకోసం ప్రపంచం మొత్తానికి తెలిసిన ఆ మంత్రాన్ని వాడబోతున్నా. జై కారు మంచి, జై జై కారు మంచి. అనసూయ విశ్వ వినోదిని నందినుతే గిరివర శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణుతే. సరే, నువ్వు ఇంకా కామెడీ చేయాలనుకుంటున్నావు కదా, ఇంకా యాంకరింగ్ చేయాలనుకుంటున్నావు కదా, నీకు నేనున్నాను. దా ఏసే జువ్వా. వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఒక 2 seconds కోసం నాకేమైంది? కొంచెం ఎక్కువ చేసావు కదా. రష్మి కరెక్ట్ గానే చేసింది కానీ ధనరాజ్ ఎక్కువ చేశాడు.
కానీ ఆ దయ్యం నీ కాళ్ళు లాక్కొని వెళ్తుంది కదా, ఆ షాట్ మాత్రం సూపర్, చాలా బాగుంది, సూపర్. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిన్నే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే ముగ్గురు ప్రయాణిస్తున్నారు ఫ్లైట్ లో. ఒక్కళ్ళు బోర్ కొడుతుంది చాలా సేపు జర్నీలో. ఇదిగో నేను ఫ్లైట్ నుంచి అలా చేయి పెట్టి మా కంట్రీ వచ్చిందో లేదు చెప్పేస్తాను తెలుసా అన్నాడు. అవునా సరే ఏదో చెప్పాను కానీ చైనా అతను ఉన్నాడు, ఇలా చేయి పెట్టాడు. అదిగో మా కంట్రీ వచ్చేసింది చూడు అన్నాడు. అయ్యో అని తక్కువ చూసారు, వాళ్ళ కంట్రీ వచ్చేసింది. ఎలా చెప్పావు అంటే మా చైనా వాళ్ళ చేతికి తగిలింది అన్నాడు. ఓ నువ్వు సూపర్. నెక్స్ట్ అమెరికా అతను, ఇప్పుడు నేను కూడా చేయి పెట్టి చెప్పేస్తాను చూడండి. చేయి పెట్టాడు, చేయి పెట్టేసి తీశాడు. తీసిన తర్వాత అదిగో మా కంట్రీ వచ్చింది చూడు అన్నాడు. కింద చూస్తే కంట్రీ వచ్చింది. ఎలా చెప్పాడు? మా లిబర్టీ తగిలిందేదో అన్నాడు. ఇండియా అతను నేను కూడా చేయి పెట్టి చెప్పేస్తాను చూడండి అన్నాడు. చేయి పెట్టి ఇమీడియట్లీ తీసేశాడు. మా కంట్రీ వచ్చింది చూడు అన్నాడు. తక్కువ చూసే వచ్చేసింది ఎలా చెప్పారంటే నా వాచి కొట్టేశారన్నాడు. జనరల్ గా చాలా మందికి కొన్ని రకాలైన హాబీస్ ఉంటాయి, అభిరుచులు. మన చంటి గారిని చూసుకున్నాం అనుకోండి, ఈరోజు ఉదయం ఫుల్ బ్యాండ్ వేసాడు ఫస్ట్ ఎపిసోడ్కి, సెకండ్ ఎపిసోడ్కి ఎక్కడికి వేసాడు, థర్డ్ ఎపిసోడ్కి ఇక్కడికి వచ్చాడు. ఈరోజు ఫోర్త్ లేదు కాబట్టి బతికిపోయాడు. కొంతమంది గెడ్డం పెంచడం అలవాటు బాగా హాబీ, ఇంకొంతమంది నీట్గా షేవ్ చేసుకుంటారు. అయితే ఒక ఆయన ఇలాగే బాగా గెడ్డం పెంచాడు 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 ఎక్కడ దాకా వచ్చేసింది. అలా ఆవిడికి చిరాకేసింది. ఎన్ని రోజులండి చూడలేక చేస్తున్నాను, ఇది మొక్క అంటే మొక్కు కాదు, ఫ్యాషన్ అంటే మరీ అంత దారుణమా, వద్దండి తీసేయండి నా మాట విని అని రిక్వెస్ట్ చేసిందంటే అసలు పట్టించుకోలేదైనా, పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా ఆవిడ రోజు అడుగుతుంది, ఇతను అలా గాలికి వదిలేస్తున్నాడు. వన్ ఫైన్ మార్నింగ్ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు క్లీన్ షేవ్ చేసి మా ఆవిడని సర్ప్రైజ్ చేస్తే ఎలా ఉంటుంది అని వెళ్ళాడు. క్లీన్ షేవ్ చేసుకున్నాడు. వాళ్ళ ఆవిడ వంటింట్లో వంట చేస్తుంది, వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడు. వాళ్ళ ఆవిడ చెయ్యడానికి ఎదురుపెట్టి, రాజేష్ ఇప్పుడు వచ్చేవేంటి, మా ఆయన వచ్చే టైం అయిపోయింది, వెళ్ళిపో. ఒక ముసలావిడ ఉందండి, వాళ్ళ ఇంట్లో కొత్తగా ఒక చిన్న కుక్క పిల్లని తీసుకొచ్చారు. కుక్క పిల్ల ముసలాడికి బాగా నచ్చేసింది. అయ్యో ఎంత ముద్దు బిడ్డ కుక్క పిల్ల, అయ్యో ఎంత ముద్దు బిడ్డ, అయ్యో కాళ్ళు చూడు ఎంత ముద్దుకున్నాయో, అరే చేతులు చూడు ఎంత ముద్దుకున్నాయో, అబ్బా కుక్క బొచ్చు, అయ్యో నా బంగారు కొండ, అయ్యో కుక్క మూతి, అయ్యో ఎంత ముద్దుకుంది బంగారు మూతి అని ముద్దించుకుంది. అలా మనవాడు వచ్చాడు, ముసల్దానా వద్దు, అయ్యే ఏమైందిరా పోడా, దాని మూతి ముద్దించుకుంటే నేను వస్తాందా, ఉక నువ్వు కూడా చిన్నప్పుడు శివుని గారితో నీ మూతి ముద్దించుకున్నావు, దాని మూతి చూడరు ఎంత ముద్దుకుందో, ముసల్దాన వదలవే దాని మూతిని, వర్రకరా ఎంత ముద్దుకుందో, ఎంత బంగారు మూతిరా, నువ్వు కూడా ముద్దించుకున్నానా, అయ్యో దాని మూతి ఎంత ముద్దుకుందో, నీ అమ్మ ముసల్దాన అది మూతి కాదు, మూతి ముందటుంది. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.